ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకోమన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని సర్ కేంద్రాన్ని తలసాని సందర్శించారు. ఓటర్ మ్యాపింగ్ విధానం, ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం తీరు తెలుసుకున్నారు. సర్ కార్యక్రమంలో సాంకేతికతపై అనుభవం ఉన్న వారిని నియమించాలంటూ తలసాని కోరారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే మన దగ్గర కూడా ఆల్రెడీ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభంగా 1 మంత్ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు డీసీ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్తో కూడా మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఆ స్టాఫ్ ప్రాపర్గా లేకపోవడం, దాంట్లో 2-3 బాగా యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళేమో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. రెండోది వాళ్ళు ఏంటంటే స్వీపర్స్ని కూడా పెట్టిరు. దీంట్లో స్వీపర్స్ని పెట్టడం వలన వాళ్ళు మొదలే అన్ఎడ్యుకేటెడ్. దాన్ని యాప్ని డౌన్లోడ్ చేయడం అది అంత ఈజీ పని కాదు. నేను అబ్జెక్షన్ ఒకటి రేజ్ చేసిన ఒకటి. రెండోది షిఫ్టెడ్ ఓటర్స్. ఈ షిఫ్టెడ్ ఓటర్స్ విషయంలో వాళ్ళ ఇంట్లో వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట. ఎవడు ఇవ్వాలి? జరిగే పని కాదు. రెండోది ఎవరైతే డెత్ అయిన వాళ్ళది డిలీట్ చేయాలంటే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రావాలన్నట. ఎందుకు వస్తారు? మా నాయన చనిపోయిందని చెప్పి నేను డెత్ సర్టిఫికేట్ తీసుకొని నేను ఎందుకు వస్తాను? కాబట్టి వాళ్ళ డేటాలో ఉన్నదే వాళ్ళు చెక్ చేసుకొని డిలీట్ చేసేటువంటిది చేయవలసినటువంటి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు రికార్డు ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా చూడమని చెప్పిన. రెండోది నేను ఇక్కడ ఉన్న ఇప్పుడు పద్మారావు నగర్లో ఇక్కడ చూస్తే ఎలక్షన్ వాతావరణంలా కనిపిస్తుంది. ఇది ఎవ్రీవేర్ జరిగితే